సూర్యగ్రహణం చంద్రగ్రహణం అంటే రాహుకేతులు సూర్యుణ్ణి చంద్రుణ్ణి మింగుతాయా అనే అంశం ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్యగ్రహణం చంద్రగ్రహణం అంటే చాలు రాహుకేతులు సూర్యుణ్ణి చంద్రుణ్ణి మింగుతాయి అని అంటూ ఉంటారు. ఇలాంటి ఘట్టాలు ప్రతి ఏడాది జరుగుతూనే ఉంటాయి. కానీ చంద్రగ్రహణం అనే అసలు విషయానికి వస్తే చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడడంతో భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్రగ్రహణం అంటారు. అంటే ఈ సమయంలో చంద్రుని ఉపరితలం 90% పాక్షికంగా భూమి ద్వారా కప్పబడి ఉంటుంది. ప్రతి ఏడాదిలాగానే ఈ 2020 సంవత్సరంలో కూడా 4 చంద్రగ్రహణాలు ఏర్పడబోతున్నాయి. అందులో మొదటిది శుక్రవారం జనవరి 10వ తేదీ నాడు ఏర్పడబోతుంది. ఆ తర్వాత ఏర్పడబోయే గ్రహణాలు వరుసగా జూన్ 5, జూలై 5, నవంబర్ 30న ఏర్పడుతున్నాయి. వోల్ఫ్ మూన్ ఎక్లిప్స్ అని పిలువబడే ఈ చంద్రగ్రహణం సుమారు 4 గంటల పాటు కొనసాగనుంది. ఈ గ్రహణాన్ని 2 తెలుగు రాష్ట్రాలతో పాటు భారతీయులు స్పష్టంగా చూడవచ్చు. వీరితో పాటు ఆసియా, యూరప్, ఆఫ్రికా దేశాలు కూడా ఈ చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు. అమెరికాలో ఈ గ్రహణం పగటి వేళల్లో సంభవిస్తుండడంతో వారు ఈ చంద్రగ్రహణాన్ని సందర్శించలేరు. భారత కాలమానం ప్రకారం ఈ నెల 10వ తేదీన రాత్రి 10:30 నుండి తెల్లవారుజామున 2:30 గంటల వరకు ఇండియన్ స్టాండర్డ్ టైంలో చంద్రగ్రహణం ఏర్పడే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహణం అంటేనే భయపడే ప్రజలు చంద్రగ్రహణాన్ని ఎలాంటి భయం లేకుండా చూడవచ్చును. ఇటీవలే ఏర్పడిన సూర్యగ్రహణాన్ని చూడడానికి తీసుకున్న జాగ్రత్తలు ఈ చంద్రగ్రహణం చూడడానికి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ గ్రహణాలను నమ్మే వాళ్ళు గ్రహణ ప్రభావం వల్ల వారి వ్యాపారం, వృత్తి లేదా ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుందని భావిస్తూ ఉంటారు. అలాగే ఇంకా కొంతమంది ఇది తమకు హానికరమని భావిస్తారు. ఏదైతేనేం మనిషి పుట్టికే ఆశాజీవి. ఇలాంటి గ్రహణాలు నమ్మాలా వద్దా అనేది కేవలం వారి వారి అభిప్రాయాలను బట్టే ఉంటుందని చెప్పాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పబ్లిక్ టాక్ టీవీ. థ్యాంక్ యూ. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV.